ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శుభ్మన్ గిల్ను తప్పించడాన్ని కొందరు ప్రశంసిస్తుంటే మరికొందరు తప్పుపడుతున్నారు. అయితే రింకు సింగ్ కోసం గిల్ను బలిపశువు చేశారనే వాదన వినిపిస్తోంది. రాజకీయ ఒత్తిడితోనే రింకు సింగ్ను భారత ప్రపంచ కప్ జట్టులోకి తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీ20 ప్రపంచ కప్ 2026 జట్టులో రింకు సింగ్ను ఫినిషర్గా ఎంపిక చేశారు. అయితే జట్టు ఎంపికలో రింకు సింగ్ పేరును పరిగణలోకి తీసుకోలేదని, రాజకీయ ఒత్తిడితోనే చివరి నిమిషంలో ఎంపిక చేశారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది. గిల్తో పాటు యశస్వి జైస్వాల్, జితేష్ శర్మ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టారని ఆరోపిస్తున్నారు. రింకు సింగ్కు కాబోయే సతీమణి సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ చక్రం తిప్పిందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ద్వారా సెలెక్టర్లపై ఒత్తిడి తెచ్చిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ శుక్లాతో సమాజ్వాదీ పార్టీకి మంచి సత్సంబంధాలున్నాయని కామెంట్ చేస్తున్నారు. రింకు సింగ్ను ఫినిషర్గా ఎంపిక చేయడంతో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన జితేష్ శర్మను పక్కన పెట్టారు. బ్యాకప్గా వికెట్ కీపర్ కమ్ ఓపెనర్ కోసం ఇషాన్ కిషన్ను తీసుకొచ్చారు. దాంతో ఓపెనర్ అయిన శుభ్మన్ గిల్ తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ కారణాలను పక్కన పెడితే గణాంకాలు మాత్రం రింకు సింగ్ ఎంపిక సరైనదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రింకు సింగ్ 35 టీ20లో 42.30 సగటు, 161.76 స్ట్రైక్ రేట్తో పరుగులు చేశారు. మరోవైపు గిల్కు 36 మ్యాచ్ల్లో 28.03 సగటు, 138.59 స్ట్రైక్ రేట్తో రాణించారు. ఈ గణాంకాలే గిల్పై వేటు పడేలా చేశాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే జైస్వాల్, జితేష్ శర్మ లాంటి వారిని పక్కన పెట్టి రింకునే ఎంపిక చేయడం వెనుక రాజకీయ జోక్యం ఉందనే ప్రచారం హాట్ టాపిక్గా మారింది.